ఈరోజు గాంధీ ప్రభుత్వ హాస్పిటల్కి పీఓఎల్ పీఓడబ్ల్యూ ప్రతినిధిగా వచ్చి ఇక్కడ ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఇక్కడికి ప్రజలు మరీ ముఖ్యంగా పేదలు అనేది ఇక్కడ అనేది అందరికీ తెలిసింది. ఈరోజు వచ్చిన సందర్భంగా చూస్తే పేషెంట్స్ ఎక్కువ లైన్లో నిలబడడం, అట్లనే మందుల దగ్గర కూడా ఎక్కువగా లైన్లో నిలబడడం అనేది మేము పరిశీలనలో తేలింది. బస్సులు కూడా ఎక్కువ లేకపోవడము, వాటర్ సమస్య, బాత్రూమ్ సమస్య అనేది ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి. మెడిసిన్ సమస్య ఉన్నది, కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వట్లేదని మా దృష్టికి వస్తే ఇప్పుడే సూపరింటెండెంట్ గారు రాజారావు గారిని కూడా కలవడం జరిగింది. ఇట్లా అనేక సమస్యలు కూడా ఫార్మసీలో ఎక్కువ లైన్ నిలబడడం ఏమిటని అడిగితే దాదాపు 18 మంది ఫార్మసిస్టులు ఉండాల్సింది 4 ఉన్నారు, వాళ్ళన్నింటినీ మేము అడ్జస్ట్ చేస్తామని కూడా చెప్పారు. అట్లనే బాత్రూమ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. దాదాపు గత గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే నిధులు లేక, తర్వాత ఎన్నికలు రావటము, కాంట్రాక్ట్లు ఎవరు లేక సమస్య అనేది ఉంది. ఇప్పుడు అది కొలిక్కి వచ్చామన్నారు. ఇట్లా ఫార్మసీ సమస్య, మెడిసిన్ సమస్య, బెడ్లు కూడా 1000 కెపాసిటీ ఉన్న దానికాడ అంతకంటే ఎక్కువ 1800 ఎక్కువ వస్తున్నారు. అట్లా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అనేక సమస్యలు అనేది తమ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రాన్నారు. అట్లా పీఓఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ఆ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్తుంది. ఆ వెలుగులోనే ఈరోజు గాంధీ హాస్పిటల్కి పీఓఎల్ పీఓడబ్ల్యూ ప్రతినిధిగా వచ్చాము. ఈ సమస్యలన్నింటినీ సూపరింటెండెంట్ పరిధిలో అయితే సూపరింటెండెంట్, లేదంటే గవర్నమెంట్ దృష్టిలో వెళ్ళగలిగే తీసుకెళ్తాము. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కోసం కూడా పీఓఎల్ పీఓడబ్ల్యూగా సిద్ధం. మేము ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం తరఫున ఇక్కడ రిప్రజెంటేషన్ చేశాము. అయితే ఈ హాస్పిటల్ పాజిటివ్ అవుట్లుక్ కూడా ఏర్పడింది. ఎందుకంటే ప్రజలకి ఇంత విశ్వాసాన్ని హాస్పిటల్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే రోజుకే 16 పేషెంట్స్ వస్తున్నారంటే తప్పకుండా ప్రజల్లో ఆ విశ్వాసాన్ని హాస్పిటల్ పొందింది. తర్వాత ఇక్కడున్న అడ్మినిస్ట్రేషను, సూపరింటెండెంట్ ప్రధానంగా మ్యాక్సిమం వాళ్ళు కేర్ తీసుకొని హాస్పిటల్ పరిసరాలని, వాటర్ సోర్సెస్ని కానీ, శానిటరీ కానీ, జాబ్స్ కానీ, లేదంటే ఓపీ సంబంధించి కానీ, ఎమర్జెన్సీకి సంబంధించి కానీ దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అనేది అయితే మాకు అర్థమైంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇది దేశంలోనే అత్యున్నతమైన పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి దీని స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, మరింత ప్రజలకి అంటే పేషెంట్స్కి అందుబాటులో ఉండేటట్టు, మరింత అన్ని రకాల వెసులుబాటు, ప్రతి మందు దొరికేటట్టు గవర్నమెంట్ దీనికి కావాల్సినంత ప్రోత్సాహం ఇవ్వాలి. ఫండ్స్ని పెంచాలి, బెడ్స్ని పెంచాలి, ఎమర్జెన్సీ వార్డ్స్ని పెంచాలని మేము గవర్నమెంట్ని ఈ టీవీ ముఖంగా డిమాండ్ చేస్తాం.